హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను పెసరపప్పు తాలింపు ఎలా పెట్టుకోవాలో చూపిస్తా. ముందుగా కుక్కర్ తీసుకుని స్టవ్ ఆన్ చేసి పెట్టుకుని 1 కప్పు పెసరపప్పు వేసుకుని వేయించుకుంటున్నానండి. ఇది కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. వేసుకుని శుభ్రంగా కడుక్కొని ఒక 2-3 సార్లు పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి నేను 3 పచ్చిమిరపకాయలు, 1 టమాటా, కొంచెం కరివేపాకు కట్ చేసుకుని రెడీ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ కుక్కర్ స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేశానండి. ఇప్పుడు మనకు కావాల్సిన పోపులన్నీ తీసుకుందాం. దీంట్లో కావాల్సిన పోపులు ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయ, జీలకర్ర, ఆవాలు, టమాటో, కరివేపాకు, పచ్చిమిర్చి ఇవన్నీ తీసుకుని పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు కుక్కర్ వేడెక్కింది, అందులో ఆయిల్ పోసుకున్నాను. ఇందులో ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిర్చి, టమాటో ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 గ్లాసున్నర వాటర్ పోసుకున్నానండి. 1/2 స్పూను సాల్ట్ వేసుకున్నాను. 1/2 స్పూన్ అంతా పసుపు వేసుకున్నాను. ఇదంతా కొంచెం సేపు మరగపెట్టుకోవాలి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న పెసరపప్పు కూడా అందులో వేసేసుకున్నాను. ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ విజిల్ పెట్టేసుకోవాలి. ఇంకా 3 విజిల్స్ వస్తే చాలండి. ఈ పప్పు మనకి చపాతీకి బాగుంటుందండి, అన్నంలో కూడా చాలా బాగుంటుంది. కొంచెం నెయ్యి వేసుకొని రసంతో తింటే చాలా బాగుంటుంది. ఇంకా మనం దీన్ని పప్పు గుత్తితో కూడా మెదిపే అవసరం లేదు, గరిటెతోనే కలిపేస్తే సరిపోతుంది. రుచి అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు నేను వేడివేడి పప్పు అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకుని తింటున్నాను. టేస్ట్ అయితే అదిరిపోతుంది. మనకి పెసరపప్పు కూడా చాలా మంచిదండి, చాలా ప్రోటీన్స్ ఉంటాయి. రుచి కూడా చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇందులోనే కొంచెం నేను రసం కూడా పోసుకుని తింటున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మనకి కందిపప్పు ఫ్రై కంటే పెసరపప్పు చాలా బాగుంటుంది ఇట్లా చేసుకుంటే.